అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం రోజున ధనుసు రాశి వారికి ఊహించని ఒక సంఘటన అనేది జరుగుతుంది. కనుక ధనుసు రాశి వారి ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి, లేకుంటే చాలా నష్టపోతారు. అయితే ఇలా ధనుసు రాశి వారికి ఊహించని ఒక సంఘటన ఏం జరుగుతుంది, ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అంటే ఎలా ఉంటుంది, వారికి గోచారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అనేటివి ఉంటాయి. నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన వీరు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా ఒకసారి వీరికి పొలిటీషియన్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కనుక ఎక్కువగా ఆ రంగం పైన ఆసక్తి కూడా ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఇక వీరికి ఆ రంగం పైన ఆసక్తితో వీరు ఖచ్చితంగా అంటే ఆ రంగంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలా ఒకవేళ రానివ్వకపోయినా అంటే ఆ రంగంలోకి వెళ్ళకపోయినా పొలిటీషియన్స్ వైపు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువ దాన ధర్మాలు అనేటివి చేయటం జరుగుతుంది. కుటుంబ పరంగానైనా సరే, వీరు వ్యాపార పరంగానైనా, విద్యాపరంగానైనా, ఉద్యోగ పరంగానైనా సరే ఖచ్చితంగా వీరు ఆ రంగం వైపున ఖచ్చితంగా ఆసక్తి చూపకపోయినా సరే వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. ఎవరికైనా హెల్ప్ చేస్తారు. ఎవరైనా సరే తన వారైనా వేరే వాళ్ళైనా భేదాన్ని చూపరు. ఇక్కడ ఎవరైనా ఒకటే అనుకుంటారు. న్యాయం కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తుంటారు. అంటే తన వారైనా పరాయి వారైనా సరే ఒకే విధంగా న్యాయం అనేది ఉండాలని అనుకుంటారు. అలానే వీరు న్యాయం కూడా ఒకేలాగా అందరికీ ఒకేలాగా న్యాయం చేస్తూ ఉంటారు. న్యాయబద్ధమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మంచి గంభీరమైనటువంటి వాయిస్ను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా పరమశివుడి అనుగ్రహం అనేది ఉంటుంది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వీరు ఏదైనా సాధించగలుగుతారు. ఏదైనా సాధించగలరు. అనుకున్నది 100% సాధించగలరు. అంతేకాదు వీరున్న ప్రయత్నాలను ఎక్కువగా రాణిస్తారు. వీరికి వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందరూ చేసినటువంటి కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నిద్దామని అనుకుంటారు. కొత్త ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. తగిన హార్డ్ వర్క్ని కూడా ఎక్కువగా చేస్తారు. క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు. అందువల్ల అవి గ్రాండ్ సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడం వలన అవి అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. అందువల్ల వీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విజయం అనేది 100% కూడా వచ్చి తీరుతుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 100% కూడా విజయం అనేది వచ్చి ఉంటుంది. కుటుంబ పరంగానైనా, వ్యాపార పరంగానైనా, విద్యా పరంగానైనా, ఉద్యోగ పరంగానైనా సరే వీరు విజయాన్ని సమయంలో సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మాత్రం ఊహించని విధానంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ ఊహించని సంఘటన మీరు కలలో కూడా అనుకొని ఉండరు. ఊహించని విధానంగానే 100% కూడా జరుగుతుంది అని. ఎలాంటి సంఘటన, మరి శుభమా అశుభమా, అసలు ఎలాంటిది అంటే కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ రాశి వారికి ఏదైనా దోషం ఉన్నట్లయితే, సర్పదోషం అంటే ఉన్నట్లయితే కనుక వీరికి ఏ పనులు కూడా ముందుకు రావు. అయితే వీరికి ఆ దోషం తొలగిపోవాలంటే కనుక మంగళవారము మరియు బుధవారం రోజులలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సర్ప పూజలు చేయించండి. జంట నాగులను పూజించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సర్ప దోషాల నుండి మీరు పూర్తి విముక్తిని పొందుతారు. సర్ప దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. ఇక మీకు జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు. కలిసి వస్తుంది బాగా. ఏదైనా సరే వ్యాపారం, రియల్ ఎస్టేట్ కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీకు కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా ఇదివరకు ఎవరైతే మీకు ఇది వద్దు, ఇది చేయొద్దు అని చెప్పి ఏది చేసినా అంటే అడ్డుపడ్డారో అలాంటిది ఈ సమయంలో కుటుంబమే పూర్తి మద్దతు ఇస్తుంది. భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, సమస్యలు తొలగిపోయి ఇక మీ మధ్య మీ అన్ని దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ తొలగిపోయి ఇక సాఫీగా సాగిపోతుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి
ఈ సమయంలో మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఊహించని విధానంగా ఎలాంటివి వస్తాయి. ఎలాంటి వార్తలు వింటారంటే కనుక ఖచ్చితంగా మీరు చాలా యాక్టివ్గా చకాచక్క పనులు పూర్తి చేసుకొని ఇక ఆటంకం లేకుండా పనులు పూర్తి అవుతున్నాయి అనుకునే సమయంలోనే ఊహించని విధానంగా మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దానివల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందరికీ ఇలానే అనారోగ్య సమస్యలు ఉంటాయంటే ఉండకపోవచ్చు. కొంతమందికి శుభవార్తలు కూడా రావచ్చు. ఊహించే విధంగా ఆస్తిలో మీకు వాట రావచ్చు. మీరు అనుకోకుండానే మీకు ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో శుభవార్త వినవచ్చు. ఆస్తిలో వాటా కూడా రావచ్చు. ఇలా ఊహించని విధానంగా మీరు ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు ఇంకా ఏదైనా రంగంలో కూడా వీరు ఏ రంగంలో అయితే ఉన్నారో, వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఇంకా మీ సొంత బిజినెస్ కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, ఏ విధమైన సరే ఒక రంగంలో ఉన్నారంటే ఆ రంగం నుండి కూడా మీరు అధిక మొత్తంలో ఇన్కమ్ అనేది వస్తుంది. పెట్టుబడుల వైపు మొగ్గు చూపవద్దు. ఆన్లైన్ వ్యవహారాలలో మీరు పెట్టుబడుల వైపు అస్సలు మొగ్గు చూపవద్దు. అంటే ఆన్లైన్లో మీకు ఈ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఉంది, ఇంత పెట్టాలి, అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం పొరపాటున కూడా మీరు చేయలి గవ్వ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అది లీగల్ వైపే వెళ్ళాలి. మీరు ఇల్లీగల్ వైపు మాత్రం వెళితే అస్సలు కలిసి రాదు. కనుక లీగల్గానే ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ పని చేసినా మీరు లీగల్గానే పనులు చేయాలి. ఇల్లీగల్లో వంటి వాటిల్లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కనుక మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అసలు ఆర్థిక నష్టం అనేది ఉండదు. ఆర్థికంగా మీరు నష్టపోరు. డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. కనుక ఈ రాశిలో జన్మించిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఎప్పుడైనా ఎలాంటి వార్త అయినా అందవచ్చు. శుభవార్తలు ఎలాంటివైనా రావచ్చు. అయితే మీరు శుభవార్తలు రావాలంటే పరమేశ్వరుడి యొక్క ఎక్కువగా పూజించండి. శివారాధన మీకు 100% కూడా మేలు చేస్తుంది. శివారాధన మీకు 100% అంటే 100% మేలు చేస్తుంది. కనుక శివారాధన మీరు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. శివుణ్ణి ధ్యానించండి, శివారాధన చేయండి. అలాగే మీకు ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో అయితే పాత బాకీలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ పాత బాకీలు మీకు ఇచ్చే డబ్బు రావడం లేదని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి సమస్యలు సైతం ఈ సమయంలో మీకు తొలగిపోతాయి. బాకీలు అనేటివి మీకు వసూలు అవ్వడం కూడా జరుగుతుంది. మీరు ఇలా ఖచ్చితంగా ఊహించని విధానంగా ఇక డబ్బులు ఇవ్వరు, పూర్తిగా మర్చిపోవాలనుకున్నటువంటి కూడా షాకింగ్గా మీరు ఊహించని విధానంగా వారి ఇంటికి డబ్బులను తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు మిరాకిల్స్ ఊహించనివి జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అనుకున్నటువంటి ధనలాభం వచ్చే ఆకస్మిక ధనలాభం కూడా వచ్చి పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వారిలో జన్మించిన వ్యక్తులకి. ఇలా తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఎలాంటి అనుకోనివి జరుగుతాయో, ఊహించని సంఘటనలు జరుగుతాయో, ఊహించని విధానంగా ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో, ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి, లేదా ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ దైవారాధన మీకు మేలు చేస్తుందో తెలుసుకున్నాం కదండి. ఈ రాశి వారు గట్టి పట్టుదల యొక్క తండ్రిలాగానే లేదా ఈ రాశి వారైతే తల్లిలాగానో చాలా గట్టి పట్టుదలతో ఏ పని అయినా సరే తాను చేయడానికి ముందుంటారని చెప్పుకోవచ్చు. అయితే కాకపోతే ధనుసు రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. దానికి కారణం ఈ ధనుసు రాశి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టాన్ని చూసి, మీరు కుటుంబానికి ఇచ్చే విలువ, గౌరవాన్ని చూసి, కుటుంబాన్ని చూసుకునే విధానాన్ని, చాలామందికి కూడా డబ్బు సంపాదిస్తున్న విధానాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. వీరికి చాలా డబ్బు ఉంది, వీరు చాలా ఈజీగా సంపాదిస్తున్నారు చెప్పి వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి మీద ఏడుస్తూ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైతే ధనుసు రాశి వారికి ఉంటుంది. వీరి మీద నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ధనుసు రాశి వారు తీసేసుకుంటూ ఉండాలి. లేకపోయింది అనుకో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే రావడం అనేది జరుగుతుంది. కొంచెం సోమరితనంగా అనిపించడం, లేజీగా ఉన్నట్టు అనిపించే పని శ్రద్ధను చూస్తూ ఉంటారు. లేదంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం అయితే జరుగుతూ ఉంటాయి. కనుక ప్రతి శనివారం రోజున కానీ, ఆదివారం రోజు కానీ కాస్త ఉప్పు దిష్టి తీసుకొని మిరియాలతో, ఎండుమిరపకాయలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. కనుక ఈ ధనుసు రాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. కాస్తంత కోపాన్ని తగ్గించుకొని, కోపం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా అవుతూ ఉంటారు.
కాబట్టి మీరేదో సరదాగా అన్నారని అనుకుంటారు, కానీ వాళ్ళు ఎదుటివారు దాన్ని బలంగా తీసుకుంటారు.